యేసుక్రీస్తు ప్రభువుకు ప్రాముఖ్యముగా 12 మంది శిష్యులు ఉన్నారు. వీరు కాక అనేక మంది యేసుక్రీస్తును వెంబడించిన వారు ఉన్నట్లు, యేసుకు శిష్యులుగా కూడా అనేక మంది ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథం తెలుపుతుంది. వీరిలో ఒకరిని రహస్య శిష్యుడు అని పిలుస్తారు. ఇంతకీ ఎవరు ఆ రహస్య శిష్యుడు? ఎందుకు మనం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఏం పని చేశాడు అని ఆయన గురించి తెలుసుకోవాలి అంటే, యేసుకు ఉన్న 12 మంది శిష్యులు చేయలేని పని ప్రాణాలకు తెగించి ఈ రహస్య శిష్యుడు చేశాడు. ఈయన గురించి బైబిల్లో ఉందా అంటే 12 మంది శిష్యుల గురించి, మిగిలిన శిష్యుల గురించి మనకు నూతన నిబంధనలో కనిపిస్తుంది. కానీ ఈ రహస్య శిష్యుని గురించి ప్రవచనాలే ఉన్నాయి. మేలులు పొందిన వారు అనేకులు ఉన్నా ఏ మేలు ఆశించకుండా దేవుని కోసం నిలబడిన శిష్యుడు ఈ రహస్య శిష్యుడు. ఎవరు ఈ రహస్య శిష్యుడు అంటే అరిమతయి యోసేపు. అరిమతయి యోసేపు ఎవరు? ఈయన నిజంగా యేసుకు శిష్యుడా? శిష్యుడే అయితే ఎందుకు యేసుకు రహస్య శిష్యుడుగా ఉన్నారు? యేసును సమాధి చేసింది ఈ శిష్యుడే కదా. అసలు యేసును వెంబడించినది, ఆయనతో కూడా ఎక్కువగా ఉన్నది 12 మంది శిష్యులు కదా. వారు యేసును సమాధి చేయాలి గాని వారు చేయకుండా ఈ అరిమతయి యోసేపు ఎందుకు యేసును సమాధి చేశారు? సమాధి చేస్తే సమాధి చేసిన తర్వాత ఈ శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడండి. అరిమతయి యోసేపు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయిన తర్వాత యేసుక్రీస్తుకు సమాధి కార్యక్రమము చేసిన వ్యక్తే ఈ అరిమతయి యోసేపు. ఈ యోసేపు అరిమతయి అను ప్రాంతానికి చెందినవాడు. కొంతమంది బైబిల్ పండితులు బహుశా ఇతను సమూయేలు ప్రవక్త పుట్టిన ప్రాంతమే అది, అక్కడ నుండే వచ్చిన వ్యక్తిగా చెబుతారు. నిజానికి ఈ అరిమతయి ప్రాంతము ఎక్కడ ఉందో ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇది జెరూసలేముకు సమీపంలో కొండల్లో ఉన్న ఒక ప్రాంతము లేదా ప్రదేశము అని మాత్రం చెప్పవచ్చు. ఆ ప్రాంతమునకు చెందినవాడే ఈ యోసేపు. గనుక ఆ ప్రాంతమును బట్టి అరిమతయి యోసేపు అనే పేరు వచ్చింది. యేసు నజరేతుకు చెందినవాడు గనుక నజరేయుడైన యేసు అని పిలుస్తారు కదా. అరిమతయి యోసేపు కూడా అలానే పిలువబడ్డారు. ఈ యోసేపు ధనవంతుడు అని బైబిల్ చెబుతుంది. ఎంత ధనవంతుడు అంటే చరిత్ర ప్రకారం చూస్తే ఇతను ఒక గొప్ప వ్యాపారవేత్త. ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కూడా వ్యాపారం చేసే వ్యక్తిగా ఉన్నారు. ఈ యోసేపుకు జెరూసలేంలో ఒక తోట ఉంది. అందులో తన కొరకు రాతితో చెక్కిన సమాధి కూడా ఉంది. సాధారణ ప్రజలకు రాతితో చెక్కిన సమాధి ఉండదు. అప్పటిలో కేవలం ధనవంతులకు మాత్రమే రాతితో తొలిపించిన సమాధులు ఉండేవి. సాధారణ ప్రజలను మట్టితో కట్టిన సమాధుల్లో ఉండేవారు. ఈ యోసేపు మహాసభలో ఒక ప్రాముఖ్యమైన ఘనత వహించిన సభ్యునిగా ఉన్నారు. దీనినే యూదుల న్యాయ సభ లేదా సన్హెద్రిన్ అని కూడా పిలుస్తారు. అంటే అది వారికి సుప్రీంకోర్టు లేదా న్యాయస్థానములాగా. అందులో 70 మంది సభ్యులు ఉంటారు. వారిలో ప్రముఖుడు ఈ అరిమతయి యోసేపు. ఇవన్నీ గాక అతను న్యాయమును అనుసరించేవాడు మరియు నీతిమంతుడని పరిశుద్ధ గ్రంథం తెలుపుతుంది. ఇంత ఘనత కలిగిన యోసేపు ఎందుకు యేసుకు రహస్య శిష్యునిగా ఉన్నారు? ఈయన నిజముగానే యేసుకు శిష్యుడా అంటే అవును అనే చెప్పాలి. పరిశుద్ధ గ్రంథం ప్రకారం మత్తాయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం ప్రకారం అరిమతయి యోసేపు యేసుకు శిష్యుడని తెలుపుతుంది. మరి ఎందుకు రహస్యంగా ఉన్నాడు అంటే ఈ యోసేపు ఒక యూదుడు, అందులోనూ సన్హెద్రిన్లో ముఖ్య సభ్యుడు గనుక. ఈ యోసేపు యేసు చేసిన కార్యములు నమ్మాడు, విశ్వసించాడు. కానీ యూదులు మాత్రం యేసును వ్యతిరేకిస్తున్నారు. యేసు ఎక్కడ దొరికితే అక్కడ బంధించాలి అని చూస్తున్నారు. గనుక తను యేసును నమ్మి అతన్ని పూర్తిగా వెంబడిస్తే తనను ఎక్కడ శిక్షిస్తారో అని యేసుపై ఉన్న ప్రేమను, భావాలను తన హృదయంలో ఉంచుకున్నారు. అందుకనే రహస్య శిష్యునిగా ఉన్నాడు. కానీ అది ఎక్కువ రోజులుగా ఉండలేకపోయింది. చివరికి యేసు క్రీస్తును బంధించాక ఆయన్ను సన్హెద్రిన్లోకి తీసుకుని వస్తారు. అక్కడ యేసుపై అందరూ నేరారోపణలు చేస్తారు. అంటే 70 మంది సభ్యులు ఉండే సభ అంతా యేసుపై నేరారోపణ చేస్తుంది. అందులో 69 మంది యేసుపై నేరారోపణ చేసి చంపేయమంటారు. కానీ ఒకే ఒక్కరు మాత్రం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. ఆ వ్యక్తే అరిమతయి యోసేపు. 69 మంది గల సభ ఒకవైపున ఉన్న యేసు పక్షాన నిలిచిన వ్యక్తి అరిమతయి యోసేపు. అప్పటి వరకు ప్రాణభయముతో ఉన్న యోసేపు ఎప్పుడైతే యేసును చంపమన్నారో అప్పుడు ఆ భయం తొలగి యేసు పక్షాన నిలిచారు. యేసును బంధించాక ఎక్కడ తనను కూడా బంధిస్తారో అని అప్పటి వరకు అన్నీ ఉన్నప్పుడు యేసు వెంట తిరిగినా బంధించాక ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పిన
పేతురు దేవునికి శిష్యుడిగా ఉంటే అన్నీ ఉన్నప్పుడు దూరముగా ఉండి యేసును బంధించాక ఒక్కరు కూడా ప్రక్కన లేనప్పుడు యేసు పక్షాన నిలిచిన అరిమతయ్య యోసేపును శిష్యుడు అని చెప్పటంలో ఏ సందేహము లేదు. అలానే సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభు చేసిన కొన్ని అద్భుతాలు 4 సువార్తలలో వ్రాయలేదు, కానీ అరిమతయ్య యోసేపు గురించి 4 సువార్తలలో ప్రస్తావించబడింది. అంటే అతను ప్రాముఖ్యమైన వ్యక్తి కాదు అంటారా? ఎందుకు యేసును అరిమతయ్య యోసేపే సమాధి చేశారు? యేసు శిష్యులు గాని యేసు కుటుంబ సభ్యులు గాని సమాధి చేయాలి, కానీ ఈ యోసేపు ఎందుకు సమాధి చేశారు అంటే, ఒకవైపు పరిశుద్ధ గ్రంథములో మార్కు గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 43వ వచనం ప్రకారం అతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు గనుక యేసు నిజమైన దేవునిగా గుర్తించాడు, దేవుని మీద ప్రేమ ఉన్నవాడు. మరోవైపు అప్పటి వరకు ఉన్న యేసు శిష్యులు గాని వారి బంధువులు గాని ఎవ్వరూ లేరు ధైర్యముగా యేసును సమాధి చేయటానికి. అప్పటి వరకు అందరూ ఆయన ద్వారా మేలులు పొందినవారే గాని ఆయనకు తోడుగా నిలవబడిన వారు లేరు. ఆయనను సిలువకే వదిలేయాలని అందరూ అనుకున్నారు. సాధారణముగా సిలువ వేయబడిన వారు సిలువ మీదనే చనిపోవాలి. వారి దేహం అక్కడనే కుళ్ళిపోతుంది. ఆ దేహాన్ని లేదా శరీరాన్ని కాకులు గ్రద్దలు వచ్చి పొడుచుకొని తింటాయి. అలా ఆ శరీరాన్ని అక్కడే విడిచిపెట్టాలి. సాధారణ మరణం పొందిన వారిని లేదా కొంతమందిని మాత్రమే సమాధి చేసేవారు. ఈ యోసేపు యేసును ప్రేమించేవాడు గనుక ఆయన శరీరంను అందరిలాగా ఆ సిలువలో విడిచిపెట్టకూడదు అని ఘనమైన గౌరవప్రదమైన సమాధి కార్యక్రమము జరగాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే అరిమతయ్య యోసేపు సన్హెద్రిన్లో యూదులకు వ్యతిరేకముగా మారాడు. ఈ యోసేపుకు తరువాత శిక్ష విధించవచ్చు, అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయనకు ఘనముగా సమాధి కార్యక్రమం జరగాలి అని పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన శరీరం కావాలి అని అడుగుతాడు. పిలాతు గారు యేసు చనిపోయాడు అని నిర్ధారించుకొని ఆయన శరీరమును యోసేపుకు అప్పగించాడు. నికోదేము సహాయముతో యేసును గొప్పగా నారబట్ట చుట్టి సుగంధ ద్రవ్యాలు పూసి తన తోటలో తన కొరకు ఏర్పరచుకున్న క్రొత్త రాతి సమాధిలో యేసుక్రీస్తును సమాధి చేశాడు. ఇది ఏదో అరిమతయ్య యోసేపు అనుకుంటే జరిగింది అని చెప్పలేము. కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచన గ్రంథములో 53వ అధ్యాయం 9వ వాక్యంలో యేసు గురించి అరిమతయ్య యోసేపు గురించి ప్రవచనం ఉంది. దాని నెరవేర్పు ఆ రోజున నెరవేరింది. కొంతమంది బైబిల్ పండితులు చరిత్రకారులు తెలుపుతున్న ప్రకారం ఈ అరిమతయ్య యోసేపు యేసుక్రీస్తు ప్రభువుకు సమీప బంధువు అని, మరియా తండ్రి గారి సహోదరుడు అని కూడా తెలుపుతుంటారు. సమాధి చేసిన తర్వాత ఈ అరిమతయ్య యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? చరిత్ర ప్రకారం చూస్తే యేసును సమాధి చేసిన తర్వాత యోసేపును యూదుల పెద్దలు భయాందోళనకు గురి చేశారు. తర్వాత యోసేపును గదిలో బంధించి దాన్ని తెరవకుండా ప్రభుత్వ ముద్రను కూడా వేశారు. ఈయనకు కూడా కాపలాగా కొంతమంది సైనికులను ఉంచారు. యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత యోసేపును బంధించిన గది అలానే ఉంది, తలుపు వేయబడే ఉంది, దానికి వేసిన ముద్ర అలానే ఉంది. కానీ అందులో అరిమతయ్య యోసేపు మాత్రమే లేరు. యేసుక్రీస్తు ప్రభువు తనను విడిపించారు అని యోసేపు గారు చెబుతారు. తరువాత అతను అపోస్తలుల ద్వారా బ్రిటన్ దేశానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తారు. అక్కడ మొట్టమొదటి సంఘాన్ని స్థాపించారు. అక్కడే క్రీస్తు శకం 45లో తనకు 86 సంవత్సరముల సమయంలో చనిపోయినట్లుగా చరిత్ర తెలుపుతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అరిమతయ్య యోసేపు యేసుకు ఘనముగా సమాధి జరగాలి అని భావించాడు కదా. అందుకు దేవుడు ఆ యోసేపు చనిపోయినప్పుడు ఏకంగా 6 మంది రాజులు యోసేపుకు సమాధి కార్యక్రమము చేసే విధముగా చేశారు. నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను అని చెప్పిన దేవుడు చేస్తారు కూడా. యేసుక్రీస్తు ప్రభువు బ్రతికి ఉన్నంత వరకు ఆయన చెంతకు దావీదు కుమారుడా నన్ను కరుణించు, రక్షకుడా నన్ను స్వస్థపరచు అని అనేక మంది ఆయన చెంతకు చేరి ఆయన ద్వారా మేలులు పొందిన వారే. ఆయన లేకుంటే వారి జీవితం అదే రోగములో, అదే పాపములో, కృంటితనముతో జీవించేవారు. కానీ ఆయన శ్రమల్లో ఏ ఒక్కరూ ఆయన కోసం నిలవబడలేదు. మేలులు ఆశించి ఆయన దగ్గరకు అనేకులు వచ్చారు. ఏ మేలు ఆశించకుండా అరిమతయ్య యోసేపు వచ్చారు. ఆయన చనిపోయాక ఆయన శవము తీసుకొని సమాధి చేస్తే ఆయనకు ఏమి లాభం కలుగుతుంది? ఏ లాభం లేకపోయినా ఆయన నిజమైన దేవుడు అని గుర్తించి ప్రేమించాడు. ఈరోజు నీవు కూడా దేవుని చెంత ఏమి ఆశించి వస్తున్నావు?
ఆయన దగ్గర ఏమన్నా ఆశించి వచ్చి ఉంటే శ్రమ రాగానే నీవు కూడా దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతావు. కానీ దేవుణ్ణి ప్రేమించి వచ్చావు అంటే ఏ శ్రమ వచ్చినా దేవుడు నిన్ను విడిపిస్తారు, నిన్ను ఘనపరుస్తారు. ఒకవేళ ఇప్పటికీ నీవు రహస్య క్రైస్తవుడిగా ఉంటే బయటకు రా. నిజమైన దేవుడు సిలువలో చనిపోయి తిరిగి లేచారు అని నమ్మి ఉంటే, ఆయన్ను ప్రేమిస్తుంటే బయటకు రా. దేవుని కొరకు సాక్షిగా జీవించు. నిన్ను నా ప్రభువు ఘనపరుస్తారు. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. మీకు పరిశుద్ధ గ్రంథం నందు ఉన్న సందేహములు మాకు కామెంట్ రూపంలో తెలపండి. దేవుని చిత్తమైతే వాటిని వీడియో చేస్తాము.